హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మిత్రులందరికీ కూడా దీపావళి సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఉత్తమ్స్ అకాడమీ ఫ్యామిలీ నుంచి. మరి మనకు అతి త్వరలో రాబోయే నోటిఫికేషన్స్ ఏందో ఒకసారి ఇక వీడియో చూడబోతున్నాం. రిగార్డింగ్ ఏపీ హైకోర్టు అయితేనేమి, ఏపీపీఎస్సీ నుంచి అయితేనేమి, ఎస్ఎస్సీ నుంచి అయితేనేమి, రైల్వే నుంచి అయితేనేమి, మరి యొక్క పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి డెసిషన్ తీసుకోండి. నేను ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే పండగ కల్లా నేను ఒక జాబ్లో జాయిన్ కావాలని దృఢ సంకల్పంతో ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా మనం సక్సెస్ సాధించుకోవచ్చు. మరి ఏ పండుగ సందర్భంగా అయినా సరే ఒక మంచి శుభకార్యాన్ని తలపెట్టి దానికోసం తప్పించండి, ఒక టైం టేబుల్ వేసుకోండి, పాజిటివ్గా ముందుకు దూసుకెళ్ళండి. ఖచ్చితంగా మనకు విజయాలు మనకు చేకూరుతాయి అన్నమాట. మరి ఈ యొక్క నోటిఫికేషన్ ఏమొస్తున్నాయో చూసే ముందుగా మనకందరికీ కూడా మనకు ఉత్తమ్స్ అకాడమీ తరఫున హ్యాపీ దీపావళి. మరి ఏ విధంగా మనం ఉత్సాహంగా ఉల్లాసంగా పటాసులు పేల్చుకుంటామో హ్యాపీగా, అదే హ్యాపీనెస్తో ఈ యొక్క సంవత్సరం అంతా కాదు లైఫ్ అంతా కూడా ఎప్పుడు కూడా ఎంజాయ్గా ఉండాలనేసి ఉత్తమ్స్ అకాడమీ ఫ్యామిలీ కోరుకుంటా ఉంది. మరి ఆన్ దిస్ జాయస్ అకేషన్ ఆఫ్ లైట్స్ వి అట్ ఉత్తమ్స్ అకాడమీ ఫ్యామిలీ విష్ ఎవ్రీవన్ ఏ ఫెస్టివల్ ఫిల్డ్ విత్ హ్యాపీనెస్, నాలెడ్జ్ అండ్ ప్రాస్పరస్. మే దిస్ దివాళీ బ్రింగ్స్ బ్రైట్నెస్ టు యువర్ లైఫ్, success in your studies and endless moments of joy with your loved ones. అదే మాదిరిగా let's celebrate this positivity, peace and new beginnings. So best wishes from ఉత్తమ్స్ అకాడమీ ఫ్యామిలీ అండ్ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప ఫ్యామిలీ. మరి ఈ యొక్క ఏ విధంగా అయితే ఈరోజు ఉత్సాహంగా మనం పటాసు పెంచుకుంటున్నామో మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి పండుగ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. అందువల్ల ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఒక డల్నెస్, ఒక నెగిటివిటీ థాట్స్ అనేది వెళ్తాయి. ఆ యొక్క మూమెంట్లో మనకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్క పండగ, అది ఏ పండుగైనా కావచ్చు, మనందరూ కూడా హ్యాపీగా ఉల్లాసంగా విత్ ఫ్యామిలీతో మనం జరుపుకోవాలి. అప్పుడే ఆనందంగా ఉంటుంది. మనం ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకుంటామో అదే ఉత్సాహంగా ఉల్లాసంగా మనకి లైఫ్ కూడా ముందుకు వెళ్తుంది, దూసుకెళ్తాం. మనం అనుకున్న కార్యం కూడా నెరవేరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయండి, పండుగ సెలబ్రేట్ చేసుకుందాం. మరి రాబోయే నోటిఫికేషన్స్ కూడా దృష్టిలో ఉంచుకొని మనం ఏ విధంగా ముందు స్టెప్ వేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేసి చేసుకుంటాం. మరి గమనించినట్లయితే మనకు రాబోయే నోటిఫికేషన్స్ ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వేకెన్సీ రాబోతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం 444 వేకెన్సీస్ ఉన్నాయి. అదే మాదిరిగా తెలంగాణ నుంచి కూడా మనకు భారీగా వేకెన్సీ రావడం జరిగింది. మరి పోలీస్ కానిస్టేబుల్స్ ఉద్యోగాలు అయితేనేమి రెండు కలుపుకుంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 12,000 వేకెన్సీస్ అయితే మాత్రం నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి గ్రూప్ 2, గ్రూప్ 1 ఉద్యోగాలు అయితేనేమి, అదేవిధంగా ఏపీపీఎస్సీ నుంచి కూడా చాలా రకాల ఉద్యోగాలు అయితే మనకు రాబోతున్నాయి. మరి ఏపీ హైకోర్టు సంబంధించి 245 వేకెన్సీ అయితే రాబోతున్నాయి. మరి ఆల్రెడీ మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్ జరిగినాయి. అది ఇంతవరకు ఇంకా రిజల్ట్ డిక్లేర్ చేయలేదు. చాలామంది చాలా డౌట్స్ పడుతూ ఉన్నారు, ఇంకా వస్తుందా రాదా అనేసి. మరి మనకు కూడా అనుకోవడం ఏమంటే ఈ యొక్క మంత్కు 15th కూడా వస్తాయనుకోవడం జరిగింది, ఇంకా రాలేదు. మరి ఏమో చెప్తున్నా అంటే నెక్స్ట్ మంత్ 15th లోపల వస్తాయేమో అనుకుంటున్నారు. కొన్ని ఏదో మొత్తం అయితే ఇంటర్నల్గా ఏదో ఒక ప్రమోషన్స్ పరంగా కావచ్చు, వేకెన్సీస్ పరంగా అయితే కావచ్చు, కొంచెం ఇబ్బందులు ఉన్నట్టు తెలుస్తూ ఉందన్నమాట. మరి ఏదేమైనా సరే ఈ యొక్క నెక్స్ట్ మంత్ తెలియదు, కానీ మొత్తానికి అయితే మాత్రం ఒక క్లారిటీతో మనకు ముందుకు రావడం జరుగుతుంది. ఆ తర్వాతనే మనకు 245 వేకెన్సీ అనేవి రాబోతున్నాయి ఏపీ హైకోర్టు సంబంధించి. మరి ఎస్ఎస్సి జీడీ పరంగా అయితే మాత్రం మనకు ఈ సంవత్సరంలో కూడా దాదాపుగా 50,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. అందుకు పైచిలికి మనకు ఎస్ఎస్సి జీడీ నుంచి ఎవరైతే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ పోలీసు కావాలనుకుంటున్నారో వారికి ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఎస్ఎస్సి జీడీ రూపంలో మనకు 50,000 పైచిలు ఉద్యోగాలు రాబోతున్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకు రేపు నోటిఫికేషన్ రాబోతా ఉంది. దాదాపుగా 8,000 పైచిలు ఉద్యోగాలతో ఆర్ఆర్బి ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ నుంచి కూడా మనకు కానిస్టేబుల్స్ అయితేనేమి, ఎస్ఐ అయితే రాబోతున్నాయి. మరి సెకండ్ ఫేజ్ అన్ని స్టార్ట్ కావడం జరిగింది. అంటే లాస్ట్ ఇయర్ మనకు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అంటే అన్ని రకాలుగా ఉద్యోగాలు రావడం జరిగింది. మరి అన్ని అయిపోయినాయి. రెండో క్యాడర్ ఈ సంవత్సరంలో ప్రతిదీ కూడా మనకు ఆర్ఆర్బి నుంచి రాబోతున్నాయి. ముఖ్యంగా ఎన్టీపీసీ అయితే మాత్రం మంచి అద్భుతమైన అవకాశం మళ్ళీ మనకు వచ్చిందనమాట. మరి ఆర్పిఎఫ్ రాబోతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ నుంచి దాదాపుగా 7,500 నుంచి 10,000 ఉద్యోగాలు వస్తాయనుకుంటున్నాం. మరి గవర్నమెంట్ చేతి మాత్రం ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ మీద అంటే గవర్నమెంట్ వచ్చిన వెంటనే విద్యాశాఖ మన రవాణా శాఖ మంది చెప్పడం జరిగింది ఇస్తామనేసి. బట్ దాని మీద ప్రస్తుతానికి అప్డేట్ ఏం లేదు. అయితే ఒకవేళ ఇచ్చినట్లు అనుకోండి, ఎందుకంటే ఇప్పటికే బర్డన్ చాలా ఎక్కువ ఉంది. ఫ్రీ బస్సు కల్పించారు మహిళలకు. సో అందువల్ల ఎక్కువ బర్డన్ పడింది. కాబట్టి ఖచ్చితంగా మనకి ఏపీఎస్ఆర్టీసీలో కూడా దాదాపు 7,500 ఉద్యోగాల నుంచి
10,000 వరకు ఉద్యోగాలు ఉన్నట్టుగా అంచనా. బట్ అది ఏదైనా కానీ సిలబస్ అయితే సేమే కదా, అన్ని రకాల ఉద్యోగాలకు ప్రిపరేషన్ కొనసాగించండి. ఎస్ఐ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, హైకోర్టు కానీ, ఎస్ఎస్ కానీ, అంటే మనం ఒకటే కాకుండా రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చదువుతూ వెళ్ళండి. వచ్చిన దానికి సీరియస్గా ప్రిపరేషన్ కొనసాగిస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మరి ఏపీపీఎస్ చాలా వేకెన్సీ ఉన్నాయి కాబట్టి, అంటే స్టేట్ పరంగా అటు సెంట్రల్ పరంగా కూడా మనకి చాలా వేకెన్సీ రాబోతున్నాయి కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మరి ఈరోజు జాయ్ ఉల్లాసంగా హ్యాపీనెస్తో ఎట్లయితే ఉంటామో అదే మాదిరిగా మనకి ప్రణాళికను మనకి పటిష్టంగా ముందుకు తీసుకెళ్తే మాత్రం అందరం కూడా సక్సెస్ వస్తుంది. మరి మీరందరూ కూడా సక్సెస్గా పైకి రావాలనేసి, మంచి భవిష్యత్తుతో ముందుకు రావాలనేసి, మీరు మీతో పాటుగా మీ కుటుంబంతో పాటుగా ఫ్రెండ్స్, బంధువులు, మరి మన సొసైటీ, భారతదేశం అంతా కూడా హ్యాపీగా ముందుకు తీసుకెళ్లాలనేసి మరి దేవుని మనస్ఫూర్తిగా ఉత్తమ్ అకాడమీ ఫ్యామిలీ కోరుకుంటూ ఉంది. సో అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.